గుంటూరుకు 9 కిలోమీటర్ల దూరంలో కొలువైన శ్రీ బ్రహ్మరాంబ సమేత మల్లేశ్వర స్వామి దేవాలయాన్ని దర్శించుకుని సంతానం లేని వారు అక్కడ 40 రోజుల పాటు మండల దీక్ష చేసి దేవాలయానికి ఈశాన్య దిశలో ఉన్న రావి మరియు వేప చెట్టు కలిసిపోయిన ప్రాంతం చుట్టూ రోజు 108 ప్రదక్షిణలు చేస్తే వారికి సంతానం కలుగుతుందట. ఇలా చేసి సంతానాన్ని పొందిన వారి వివరాలు కూడా అక్కడ గుడిలో నమోదై ఉంటాయట. ఇక స్థల పురాణాన్ని గురించి తెలుసుకుంటే పూర్వం ఒక ముని ఓ స్థలంలో యజ్ఞం చేస్తూ అగ్నికి నెయ్యిని సమర్పిస్తున్న సమయంలో ఓ కాకి వచ్చి దానిని స్వీకరించేదట. అలా చేస్తున్న క్రమంలో ఆ ముని ఇతర మునులతో ఇదేంటి ఇలా అని చర్చించుకుంటున్న తరుణంలో ఆ కాకి మనుష్య శబ్దంతో నేను కూడా మునినే, ఒక శాపం వల్ల ఇలా కాకిగా మారాను. మీరు చేసే యజ్ఞం కంటే పవిత్రమైన నీటితో నన్ను అభిషేకిస్తే నాకు పూర్వ రూపం వస్తుంది, మీకు యజ్ఞాన్ని మించిన ఫలితం దక్కుతుంది అని చెప్పటంతో ఆ ముని కాకి చెప్పినట్టు చేసి ఆ కాకి పూర్వ రూపం పొందటంలో సహాయపడతాడు. అలా ఆ ప్రాంతానికి కాకా కాకా అని అదే కాకానిగా స్థిరపడిపోయింది.